శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. కుంభరాశి వారు, కుంభరాశి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకు కనుక ఫలితాలను చూసుకుంటే కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల మాకు ఏదైనా అయిపోతుందా అంటే ఎవ్వరికి ఏమీ అయిపోదు. ఎలా ఉన్నవారు అలా ఆనందంగా ఉంటారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విదేశీయానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదునైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యమైన ఫైళ్ళు మీ సంతకాలు చేసేటప్పుడు అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏ విషయంలో అయినా సరే ముఖ్యంగా మీకు ఈ మధ్య కాలంలో గత చాలా కాలం నుంచి కుంభరాశి వారికి అధిక ధన ఖర్చు అవుతోంది. ఈ అధిక ధన ఖర్చు అవ్వకుండా ఉండడానికి మహాలక్ష్మిని శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే అనే మంత్రాన్ని చక్కగా చాంటింగ్ చేసుకోండి. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా భగవదానుగ్రహం కలిగేలాగా భగవంతుడి నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. ఇంకా కుంభరాశి వారు ఈ మాసంలో ఒక్కసారి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది ఈ వారంలో చాలా మంచిది. ఈ వారం అంతా కూడా ఏదో ఒక రోజు శివరుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల పంచగ్రహ కూటమి నుండి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ స్థానంలో చంద్రుడు శని సంచారం కూడా ఈ వారం ఆఖరిలో జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని వలన వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోకుండా పాపగ్రహం వల్ల ఇటు చంద్రుడు శనితో కలిసి ఉండడం వలన మనోవేదన ఇవన్నీ తొలగిపోవడానికి ఒక్కసారి మంచి రుద్రాభిషేకం చక్కగా ఇంట్లో కూర్చుని హాయిగా ఒక్కసారి నిర్వహించుకోండి. ఈ రుద్రాభిషేకం మీకు 1 సంవత్సర కాలం యొక్క శుభ ఫలితాన్ని మీకు ఇస్తుందన్నమాట. తొందరపడి భయపడాల్సింది ఏమీ లేదు. పంచగ్రహ కూటమి గురించి ఈ రుద్రాభిషేకం నిర్వహించుకోవడం వల్ల సర్వత్రా విజయం జరుగుతుంది.